చిలిపి పిచుక మీతో మాట్లాడుతోంది. అందరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పిచుక మీకు ఇంకా మంచి కథలు తీసుకొస్తుంది. ఒక అందమైన అడవిలో ఒక చిన్న పిట్ట ఉండేది. అది చాలా చిన్నది, చాలా క్యూట్, ఇంకా పూర్తిగా ఎగరడం రాదు. అమ్మ పిట్ట ఎప్పుడూ చెప్తుంది, మెల్లగా ప్రాక్టీస్ చేస్తే నువ్వు కూడా బాగా ఎగరగలవు. కాని చిన్న పిట్టకి కొంచెం భయం. ఒక ఉదయం పిట్ట చెట్టు కొమ్మపై నిలబడి ఎగరడానికి ట్రై చేసింది. రెక్కలు అటూ ఇటూ కొట్టింది. కొంచెం ఎగిరి మళ్ళీ కిందకు వచ్చింది. అప్పుడే కుందేలు వచ్చింది. ఏమైంది చిన్నపిట్ట అని అడిగింది. పిట్ట చెప్పింది, నాకెగరడం రావడం లేదు. కుందేలు నవ్వి చెప్పింది, మొదట అందరికీ కష్టమే, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కొద్దిసేపటికి చిన్న కుక్క కూడా వచ్చింది. మేము నీతో ఉంటాం అని చెప్పింది. పిట్ట మళ్లీ రెక్కలు కొట్టింది. ఈసారి కొంచెం ఎక్కువ దూరం వెళ్ళింది. స్నేహితులు క్లాప్ చేశారు. వెరీ గుడ్ అని అన్నారు. పిట్టకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకరోజు గాలి ఎక్కువగా వీచింది. పిట్ట కొంచెం బ్యాలెన్స్ కోల్పోయింది. కాని ఈసారి అది భయపడలేదు. మెల్లగా రెక్కలు సర్దుపోయి సేఫ్గా దిగింది. అది స్మైల్ చేసింది. కొన్ని రోజులు ప్రాక్టీస్ తర్వాత పిట్ట బాగా ఎగరడం నేర్చుకుంది. ఇప్పుడది చెట్టునుంచి చెట్టుకు ఎగరగలదు, స్నేహితులతో ఆడగలదు, అమ్మతో కలిసి ఫుడ్ తెచ్చుకోగలదు. పిట్ట చాలా హ్యాపీ అయ్యింది. పిట్ట ఫ్రెండ్స్కి చెప్పింది, మీరు ఎంకరేజ్ చేయకపోతే నేను నేర్చుకోలేకపోయేదాన్ని. అందరూ కలిసి ఆటలాడారు. అడవి ఆనందంగా మారింది. పిల్లలకు సందేశం: భయం వచ్చినా ప్రయత్నం ఆపకూడదు. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా నేర్చుకోవచ్చు. మంచి స్నేహితులు ధైర్యం ఇస్తారు. సహాయం చేసుకోవడం మంచిది.